బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలోని కోటి సిబిఐ ఆఫీసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. 4 గంటలకు పైగా ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనకు తెలిసిన అంశాలన్నీ సిబిఐ అధికారులకు చెప్పినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని కోరారని, కానీ సిబిఐ అధికారులు రికార్డింగ్ కు అంగీకరించలేదని అవినాష్ రెడ్డి వివరించారు. నగరంలోని కోటి సిబిఐ ఆఫీసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. 4 గంటలకు పైగా ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ ముగిసింది. దాదాపుగా కూడా 4 గంటల వ్యవధిలో కూడా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగింది. అయితే కీలకంగా కూడా దస్తావేజ్ ఆదేశంగా కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారంటూ కూడా అవినాష్ రెడ్డి పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా అవినాష్ రెడ్డి కోరినది ఏదైతే ఆడియో అండ్ వీడియో రికార్డింగ్స్ కూడా మీరు రికార్డ్ చేయాలి అని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కేవలం సిబిఐ అధికారులు మాత్రము ఓన్లీ రాతపూర్వకంగానే ఆయనకు సంబంధిత విచారణ జరిపారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తదితర ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, దాంతో పాటుగా పరిచయం, అయితే వివేక్ సంబంధించినటువంటి పరిచయం, వివేకానందకు సంబంధించినటువంటి పరిచయం, ఇదంతా కూడా ఎలా జరిగింది, తదనంతరం కూడా ఈ కేసుకి సంబంధించిన కీలక అంశాలపై కూడా సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేశారంటూ కూడా అవినాష్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తంగా 4 గంటల వ్యవధిలో కూడా ఈ విచారణ కొనసాగిన నేపథ్యంలో చివరికి మాత్రం నేను అడిగిన విధంగా రికార్డింగ్స్ మాత్రం చేయలేదు అంటూ కూడా అవినాష్ రెడ్డి కొంత బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నా. అయితే సిబిఐ విచారణ కీలకంగా కూడా కొనసాగిన నేపథ్యంలోనే ఇటు వివేక్ నందాకి సంబంధించినటువంటి హత్య కేసుకి సంబంధించినటువంటి పలు ప్రశ్నలు అయితే సంధించారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అవినాష్ మాటల్లో మనకు స్పష్టంగా కూడా మెన్షన్ కావడం జరిగింది. అయితే జగన్ కి సంబంధించినటువంటి సోదరుడు కావడంతో కొంత అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణలో కొన్ని కీలక అంశాలను కూడా సిబిఐ అధికారులు అడిగినట్టుగా తెలుస్తుంది. కేవలం అవినాష్ రెడ్డి మాత్రము కొన్ని కేసుకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాత్రమే అడిగారంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సిబిఐ అధికారులు కొత్తగా వైసీపీకి సంబంధించినటువంటి ఒత్తిడిని తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఈ కేసును కొంత వేగవంతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. మొత్తంగా సునీత కోర్టులో వేసినటువంటి పిటిషన్ మేరకు ఈ రోజు ఎట్టకేలకు ఇటు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా సిబిఐ అధికారులు సేకరించామంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎట్టకేలకైతే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అనేది ముగిసింది అని చెప్పుకోవాలి. తదుపరి సిబిఐ మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి ఆధారాలతో ఇంకా ఎవరినైనా ఇంట్రాగేట్ చేయబోతున్నారా, లేదా ఇంకేమైనా విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కొంత ఆసక్తి రేగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తరంగిణి, థ్యాంక్ యూ ప్రణయ్.